వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పూర్వ వైభవం తేవాలి. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల MK ఫంక్షన్ హాల్లో జరిగిన హిందూ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సిరికొండలో ఘనంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో దంచి కొడుతున్న ఎండలు. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేరకు నమోదు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. పసుపు బోర్డు తెస్తే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో DCC అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. డీలిమిటేషన్లో మన వాటా తగ్గిస్తే తెలంగాణ సాధన తరహాలో ఉద్యమిస్తాం. కేంద్రం కుట్రలు సాగనివ్వమని వీడియో సందేశంలో హెచ్చరించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల అశోక హైట్స్లో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఫైర్ అధికారుల విన్యాసాలు. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు అరికడదాం. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన సిపి సాయి చైతన్య. 10వ తరగతి CBSEలో జెన్నెపల్లి SSR విద్యార్థుల ప్రతిభ. 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని SSR గ్రూప్స్ చైర్మన్ మారయ్య గౌడ్ వెల్లడి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పూర్వ వైభవం తేవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో MK గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, నందిపేట్ కేదారినంద ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటగా మహిళలందరూ కలిసి దుబ్బా ప్రాంతంలో మహాలక్ష్మి ఆలయం నుండి మంగళహారతులు, సన్నాయి వాయిద్యాలతో నందిపేట్ కేదారినంద మంగిరములు మహారాజ్కు స్వాగతం పలుకుతూ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అడుగడుగున స్వామీజీకి పూలతో భక్తులు స్వాగతం పలికారు. MK గార్డెన్స్లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలందరినీ ఆనందింపచేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ కార్యక్రమానికి విచ్చేసి శాల్వా పూలమాలలతో సన్మానించి వచ్చిన అతిథులకు ఘనంగా సన్మానించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, హిందూ సంస్కృతికి పూర్వ వైభవం తీసుకురావాలని, నలుమూలలా మన హిందుత్వం చాటాలని హిందూ సమ్మేళనాలు నిర్వహించడం చాలా గొప్పగా ఉందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో వారిని సన్మానించారు. కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపి సాయి చైతన్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు 4వ రోజు నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లు మరియు అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
సహర్వీర్ పథకం కింద ఉండేటటువంటి 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి ప్యాంప్లెంట్లు మరియు పోస్టర్లను విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి జె ఉమామహేశ్వరరావు, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తానలి, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, 1 టౌన్ SHO రఘువీర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వివి సుబ్బారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, GRP SHO లింబాద్రి, 1 టౌన్ SI సుమలత, 34వ డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్ కుమార్ మరియు ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. గొప్ప పని మీ చేతిలో ఎట్లా చేయాలంటే ఏం పెద్ద ఇంతలేం చేయాల్సిన అవసరం, బేసిక్ థింగ్స్ దానికి మాట్లాడినట్టు మనం రూల్స్ ఫాలో అవుతూ. ఇప్పుడు ట్రాఫిక్ లైట్ రెడ్ లైట్ అయింది, నువ్వు హార్న్ కొట్టడం వల్ల ఎందుకని వెళ్తాడు ముందు కలుపుతుంది. రెడ్ లైట్ హార్న్ ఎప్పుడు కొట్టాలి తెలుసా? హార్న్ ముందోడు తప్పు చేస్తుంటే కొట్టాలి, కదలమని కొట్టకూడదు. ముందు వాడు తప్పు చేస్తే అంటే సిగ్నల్ ఉన్నప్పుడు కదలేదు, సిగ్నల్ ఉన్న గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళకుండా కూర్చున్నాడు, అట్లాంటప్పుడే హార్న్ కొట్టాలి. बट हम लोग कैसे करते? अरे गाड़ी है मारो హారన్ मारते रहो, हमारे पास హారన్ है దగ్గర హారన్ ఉంది కొడతా ఉంటారు. ఇట్లా ఉండకూడదు. ఇంతకుముందు ఆల్రెడీ మీకు అందరికీ ఐ క్యాంప్ ఇయర్ క్యాంప్ కూడా పెట్టాము, కౌన్సిలర్ సార్ కూడా పెడతాను. ఇవన్నీ పెట్టేది ఎందుకు పెడుతున్నాం ఇవన్నీ అంటే మీరు బెటర్ ఉంటే బాగుంటే, మీరు బాగా చూస్తే మీరు బాగా డ్రైవింగ్ చేయగలుగుతారు, జనాలు బాగా సురక్షితంగా ఇంటికి వెళ్తారు అనే ఉద్దేశంతో పెట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సిరికొండ మండల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, గౌరవ అధ్యక్షులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గృహజ్యోతి, గృహలక్ష్మి, రేషన్ కార్డులు, రైతు భరోసా, యంత్రలక్ష్మి, ఐకేపీ ద్వారా వడ్డీ లేని రుణాలు, ఇంద్రమ్మ గృహాలు మరియు మండలంలో ఎంతమంది లబ్ధి పొందారు, లబ్ధి పొందుతున్నారు, వారి యొక్క వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ సిరికొండ మండలంలో వరి ధాన్యం ప్రధాన పంటగా పండించడంలో ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉంటుందని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరికొన్ని పెంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగరావు, తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, వ్యవసాయ అధికారి నర్సయ్య, ఏపీఎం సువర్ణ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, శాఖలకు చెందిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి కోరిక మీద అక్కడ కూడా మేము ఈరోజే దాని ఫెసిలిటీ కూడా శాంక్షన్ ఇస్తాము. వెంటనే వెంటనే పిలిపించి అక్కడ ఒక బ్రహ్మాండంగా ట్రైబల్ కోసం ఇందాక తాయి గారు చెప్పినట్టు 40-50% మనకి గిరిజన జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి మంచి ఒక వసతి గృహాలు కల్పించే విధంగా మేము టెండర్ కూడా పిలుస్తూ ఉన్నాము. మీ అందరితో మేము కోరేది ఒకటి అన్నింటికీ సమాధానం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఉత్తమ ఫలితాలతో SSR గ్రూప్ ఆఫ్ CBSE స్కూల్స్ సత్తా చాటింది. నిజామాబాద్ జిల్లా స్థాయి అత్యుత్తమ మార్కులతో పాటు 100% ఫలితాలతో అసాధారణ ప్రతిభను కనబరిచారని SSR విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ తెలిపారు. SSR CBSE 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు వి సంజన 460/500, ఎం హృషికేష్ 457/500, కె వీక్షిత్ రెడ్డి 452/500, ఎన్ అక్షయ 431/500, ఎన్ రిషిక 429/500, కె వైశాలి 425/500, జి హరిప్రియ 421/500, డి పృథ్వీ కుమార్ 413/500, టి భరత్ కుమార్ 412/500, ఎండి అర్మాన్ 409/500, బి వర్షిత 407/500, ఎస్కే అర్మాన్ 400/500. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, అన్ని వేళలా సహకరించిన తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, సిఓ హరిత, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగే, సెంటర్ హెడ్ శ్రావణి ప్రియ అభినందించారు. మెయిన్లో కూడా CBSE బోర్డు ఎగ్జామ్ ఉంది. ఇంకా మార్కులు ఎక్కువ రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్న విద్యార్థులు రేపు మేలో జరిగేటువంటి ఎగ్జామ్ మళ్ళీ రాయవచ్చు. అందులో ఏది హైయెస్ట్ మార్క్స్ ఉంటే అదే తీసుకుంటారు తప్ప దాంట్లో వేరియేషన్ ఉండదు. దానికి సంబంధించి మన ఆఫీస్లో ప్రిన్సిపల్ గారిలో సెంటర్ హెడ్లో కలిస్తే ఆ ఫార్మ్ నింపి మీకు ఎగ్జామ్ రాయాలనుకున్న దానికి సపోర్ట్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు మేలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి వేడెక్కారు.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి పసుపు రైతులు ఆందోళన చేయవద్దని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఇబ్బందులను పూర్తిగా వివరించారు. 2004 నుంచి 2014 వరకు నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా కొనసాగిన సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించడం జరిగిందని, 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఆన్లైన్ తీసుకువచ్చి రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా కొనుక్కునే అవకాశం కల్పించాలని, ఆన్లైన్ వస్తే రైతులకు మద్దతు ధర వస్తుందా లేకుంటే నష్టపోతారా అనే భయం ఉన్నప్పటికీ మొదటగా నిజామాబాద్లో ఆన్లైన్ పద్ధతి తీసుకురావడం జరిగిందన్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో 0.0 పద్ధతిలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టిన మొదట ఎన్నో ఇబ్బందులు రావడం జరిగిందని, 2 సంవత్సరాలు దాన్ని సవరించడానికి సమయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి, కార్పొరేటర్లు ప్రవీణ్ గౌడ్, పంచరెడ్డి చరణ్, ఎర్రం గంగాధర్, అమర్ సింగ్, నరేందర్, హరిచంద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శివ, టౌన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వినయ్, టౌన్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, సంగం సాయిలు మరియు తదితరులు పాల్గొన్నారు. గంజలు ఏ విధంగా మాల్ వస్తుండే, దాన్ని ఆన్లైన్ ఏ విధంగా చేసినాం అప్పట్లో. మరి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యత చేపట్టిన ఆ రోజుల్లో. మరి ఎంతటి అల్లర్లైనా నేను పే చేసుకున్నా. ఎప్పుడు కూడా అల్లర్లకు రైతులు కాదు, ప్రతిపక్షం ఎప్పుడు భయపడలేదు. రోడ్డు మీరు ఆచారా పాపం లేదు. మరి ఆ రోజు నేను మార్కెట్ కమిటీ 2014 చివరి దశలో ఉన్నప్పుడు ఏప్రిల్ 20 నుంచి నిర్వహించనున్న ఓపెన్ 10th ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నామని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ల సమీపంలో ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27 వరకు నిర్వహించబడుతున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జిల్లాలోని మొత్తం 27 పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను తీసుకొస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదని, తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13% ఉందని, ఇది అత్యంత కనిష్ట స్థాయి అని కవిత పేర్కొన్నారు. పునర్విభజన తర్వాత కూడా పార్లమెంట్లో తెలంగాణకు కనీసం 3.13% ప్రాతినిధ్యం ఉండాలన్నారు. దీన్ని మా రాష్ట్రానికి బేస్ లైన్గా పరిగణించాలన్నారు. అంతకంటే 1% తగ్గిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లేనని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50 సీట్ల పెరుగుదలపైకి సానుకూలంగా కనిపిస్తున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు వచ్చే సీట్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో కాకుండా ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టాలన్నారు. 33% రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు తగిన వాటా కల్పిస్తేనే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ, అభివృద్ధిలో ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిపై పార్లమెంట్ నుంచి వీధుల వరకు పోరాటం చేస్తామని కవిత ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబాబాద్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుండి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ప్రారంభించారు.
సిరికొండ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ హమ్దాన్ టెంకాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లను చేయాలనే సంకల్పంతోనే మహిళా సంఘాల ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించడం జరుగుతుందని, మండల వ్యాప్తంగా ఐకేపీ ద్వారా 28 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని, అలాగే రైతులు సరియైన మ్యాచర్ వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబెట్టి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. త్వరితగతిన ధాన్యాన్ని తూకం వేసి లారీల ద్వారా రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని పంపించాలని, రైస్ మిల్లర్ల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైస్ మిల్లర్ల వద్ద ధాన్యాన్ని ఆపకుండా దింపుకునేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్లెర్రన్న, పారుపల్లి గంగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకరం రవి, ఏపీఎం సువర్ణ, సిరికొండ సర్పంచ్ సాయి చరణ్, ఉప సర్పంచ్ శోభన్, దేగం సాయిలు, ఆసిఫ్, దిగంబర్, రాము, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. విశారదన్ మహారాజ్ అరెస్ట్ను ఖండిస్తున్నామని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు తెలిపారు. పరిగిలో పేదల భూములను ప్రభుత్వం పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ దీక్ష చేస్తున్న విశారదన్ మహారాజ్ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీసీ, ఎస్టీ, ఎస్సీ, జేఏసీ తప్పుపట్టింది. నగరంలోని ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరెస్ట్ను ఖండించారు. పేదల పక్షాన నిలిచిన వారిని ప్రభుత్వం అణచివేస్తుందని వారు ఆరోపించారు. అక్రమ అరెస్టులు ఆపకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మాక్లూర్ ఎంపీడీఓ బ్రహ్మానందం సూచించారు. మాక్లూర్ రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎంపీడీఓ బ్రహ్మానందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇంద్రమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, ఎంఈఓ సత్యనారాయణ, ఎస్ఏ రాజశేఖర్, పలు శాఖల అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. వేల్పూర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మండల స్థాయి సమావేశం నిర్వహించారు. వేల్పూర్లో మొదటగా తెలంగాణ గేయంతో మొదలుపెట్టి సీఎం రేవంత్ రెడ్డి సందేశం చదివి కార్యక్రమాన్ని మండలాభివృద్ధి అధికారి బాలకిషన్ ప్రారంభించగా మండల స్పెషల్ ఆఫీసర్ భారతి అధ్యక్షత వహించారు. ఈ మండల స్థాయి సమావేశ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తాము నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. వేల్పూర్ మండల తహసీల్దార్ అనిరుద్ కొత్త రేషన్ కార్డు, సన్నబియ్యం గురించి వివరించారు. ఏఈఆర్పీ తమ శాఖ యొక్క అభివృద్ధి పనులను గ్రామాల వారీగా చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి భారతి, మండల అభివృద్ధి అధికారి బాలకిషన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, వివిధ గ్రామాల నుండి లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కామారెడ్డిలో ప్రజాపాలనలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్వి గిరి, డిఆర్డీఓ సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, డిఎంహెచ్ఓ రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్ జెన్నేపల్లి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ మాధవనగర్ నిజామాబాద్ మరియు ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ జెన్నేపల్లి విద్యార్థులు సిబిఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి 100% ఉత్తీర్ణత సాధించారు. దీనిలో భాగంగా ఎస్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, సిఓ హరితా గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్ మరియు ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగే విద్యార్థులను, తల్లిదండ్రులను మరియు అధ్యాపకులను వారి అంకిత భావంతో విజయం సాధించినందుకు అభినందించారు. 500 మార్కులకు రయాన్ మహమ్మద్ అన్సర్ 461, క్వాయిస్ శర్మ 446, అకరం విహాన్ 444, తనయా నాలే 444, భవానీ నందిత 441 మార్కులు సాధించారు. ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ నిజామాబాద్కు సంబంధించినటువంటి విద్యార్థులు 100% ఎంతమంది అయితే పరీక్షలకు హాజరయ్యారో అంతమంది కూడా మంచి మార్కులతో పాస్ అయినందుకు విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ
అలాగే వారికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, సంవత్సరం అంతా మాకు కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వడదెబ్బ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హెచ్పివి వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని రెంజల్ స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేణి తెలిపారు. రెంజల్ మండల స్థాయి అధికారులు స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెంజల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సహస్తా ఫిర్దోస్ కీటకజనిత వ్యాధులపై 30 రోజుల కార్యక్రమం ఏప్రిల్ 16వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో కీటకజనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అసంక్రమిక వ్యాధుల పరీక్షలు, వడదెబ్బ నివారణ, తగు జాగ్రత్తలు, హెచ్పివి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. అనంతరం కీటకజనిత వ్యాధులపై అవగాహన కలిగిన కరపత్రాలు విడుదల చేశారు. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల కంటే మంచి దీటైన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందని, అంతేకాకుండా విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుండి ఉదయం పూట టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ప్రైవేట్ పాఠశాలలకు బదులు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే తమ పిల్లలను వేయాలన్నారు. పశు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత గడ్డి విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విఠల్ తెలిపారు. ఇప్పటివరకు మండలంలోని ఉన్న గ్రామాల్లో పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిబిరాల్లో పశువులకు సంబంధించి నట్టల నివారణ మందులు, గాలిగుంట వ్యాధి నివారణ మందులు వేయడం జరిగిందన్నారు. మండల స్థాయి అధికారులు తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీఓ, పలు శాఖల మండల స్థాయి అధికారులు మరియు ఆరోగ్య విస్తరణ అధికారులు రవీందర్, సురేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు విధుల్లో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రతన్, మండలాభివృద్ధి అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ధన్వాల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శంకర్ సూచించారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్లో గల అశోక హైట్స్లో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ కోసం అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పించారు. గ్యాస్ లీక్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఎల్పీజీ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ వాల్వ్ ఆపివేయాలన్నారు. గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ వాల్వ్ ఆపేయాలని సూచించారు. దుస్తులకు నిప్పట్టుకుంటే పరిగెత్తవద్దని తెలిపారు. ఫైర్ అవ్వాలంటే అందులో ఆక్సిజన్ కట్ చేస్తే కూడా ఫైర్ ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ కట్ చేయాలంటే మనం ఫోమ్ని వాడతాం. సో ఈ ఫోమ్ అనేది మాకు సపరేట్ ఎక్విప్మెంట్ ద్వారా ఫోమ్ని రిలీజ్ చేస్తాము. అది మన పెట్రోల్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి దానికి ఆక్సిజన్ అనేది కూడా తెస్తుంది. ఆ విధంగా ఫైర్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ఇది క్లాస్ బి ఫైర్, పెట్రోల్ అండ్ ఆయిల్ ఫైర్. క్లాస్ సి ఫైర్స్ వచ్చేసి గ్యాస్ ఫైర్. గ్యాస్ నార్మల్గా మీకు లీకేజెస్ ఎల్పీజీ అవుతుంది కాబట్టి దీని గురించి చెప్తాను. గ్యాస్ ఫైర్స్ పైన మనం వాటర్ వాడలేము. ఎంత వాటర్ కొట్టినా గ్యాస్ ఫైర్ అనేది ఆరదు. సో వీటిని ఆపడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆపదలో ఉన్న తన కార్యకర్త కుటుంబానికి ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అండగా నిలిచారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణానికి చెందిన ఇటీవల అనారోగ్యంతో మరణించిన జాదవ్ సావిత్రిబాయి భర్త బాబురావు మరణించిన విషయం తెలుసుకున్న తర్వాత ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ వారి కుటుంబానికి తోచినంత ఆర్థిక సహాయం, నిత్యావసరాల నిమిత్తం మోహన్ రావు పటేల్ ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో అందజేశారు. అదేవిధంగా తాను మాట్లాడుతూ తాము చేసిన పల్లె పల్లెకు, బీజేపీ గడప గడపకు మోహన్ రావు పటేల్ కార్యక్రమం విజయవంతం చేయడంలో జాదవ్ సావిత్రిబాయి కుమారుడు గణేష్ యొక్క కృషి ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ప్రజా ట్రస్ట్ నిరుపేదల, మధ్యతరగతి కుటుంబాలకు సహాయపడడంలో ముందుంటుందని, మునుముందు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేయడంలో ముందుంటుందని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు. నవిపేట మండల అధికారులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పథకాలను అర్హులైన వారందరికీ అందే విధంగా కృషి చేయాలని ఎంపీడీఓ నాగనాథ్ తెలిపారు. నవిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి సర్పంచ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు, మహిళా సంఘాలు హాజరయ్యారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి సమావేశంలో తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న పథకాలపై ప్రొజెక్టర్ ద్వారా వీడియో ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగనాథ్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 4 నెలలు కావస్తుంది
చేస్తుందని 6 గ్యారంటీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి, చేయూత, ఇంద్రమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువకిషోరం లాంటి పథకాలను అందజేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అల్పాహార కార్యక్రమాలు చేపట్టి అందులో రాగి జావా, వేడి పాలను ఇస్తారన్నారు. ఇంద్రమ్మ జీవిత బీమా ఏర్పాటు చేసి నిరుపేదలైన ప్రజలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్, ఎంపీఓ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం క్షమించరాని నేరమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవివేకపూరితమైనవని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంట్ ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రు దేశమైన పాకిస్తాన్తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశద్రోహానికి సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటం, వేలాది అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తేజస్వి సూర్యను కోరారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తూ ఉండడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అహంకారితపూరిత వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. వేసవి ఎండలు తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో చలివేంద్రాన్ని గ్రామ ఉప సర్పంచ్ రామబోయిన రాజు, తన తల్లిదండ్రులు దివంగత రామబోయిన వెంకన్న, ప్రమిళ జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ జాయింట్ ఎంప్లాయీస్ కమిటీ నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. ప్రభుత్వం ఈ రోజు ఉదయం 11 గంటల వరకు సమ్మె విరమించాలని డెడ్లైన్ విధించింది. సమ్మె విరమించకుంటే టర్మినేషన్ చేస్తామని చెప్పింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరుతున్నారు. దర్పల్లి మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎల్పీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నా సందర్భంగా ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ, చికాగో నగరంలో హే మార్కెట్లో కార్మికులు 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాడారన్నారు. ఆ రోజు కార్మికుల ప్రాణాలను బలిపెట్టి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పోలీసు తుటాలకు బలైన కార్మికులు రక్తపు మడుగులో తడిసి తమ ఒంటిపై గల గుడ్డలతో జెండా ఎగురవేసి జెండాను ఆవిష్కరించారు. అదే మేడే జెండాగా అవతరించిందన్నారు. అలాగే మేడే సందర్భంగా ఆ రోజు నగరంలో షాపులన్నీ బంద్ పెట్టాలని సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసి మెమోరెండం అందజేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం మోహన్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాజు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అక్లక్ అహ్మద్, ఐఎఫ్టీయూ నగర్ నాయకులు దాసు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థినికి స్టేట్ ర్యాంక్ రావడంతో తెలుగు వెలుగు సమాఖ్య అధ్యక్షులు చంద్రశేఖర్ ఇంటర్ స్టేట్ ర్యాంక్ సాధించిన మృదులకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మృదులకు షాల్వా మెమెంటోతో సన్మానం చేసి మిఠాయి తినిపించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మృదులకు షాల్వా మెమెంటోతో సన్మానం చేసి మిఠాయి తినిపించారు. చందూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. వారిని ఎస్ఐ సత్తయ్య ఆధ్వర్యంలో ప్రార్థన చేయించారు. రోడ్డు భద్రత గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వీర్ సింగ్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ బాబు, ఎంపీడీఓ నీలవతి, వివిధ శాఖల అధికారులు, కానిస్టేబుల్ లక్ష్మణ్, మండల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మండల ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పూర్వ వైభవం తేవాలి. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల ఎంకే ఫంక్షన్ హాల్లో జరిగిన హిందూ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సిరికొండలో ఘనంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పాల్గొన్న కలెక్టర్ రాత్రిపాటి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో దంచి కొడుతున్న ఎండలు. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేరకు నమోదు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. పసుపు బోర్డు తెస్తే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి.
డీలిమిటేషన్లో మన వాటా తగ్గిస్తే తెలంగాణ సాధన తరహాలో ఉద్యమిస్తాం. కేంద్రం కుట్రలు సాగనివ్వమని వీడియో సందేశంలో హెచ్చరించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల అశోక హైట్స్లో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఫైర్ అధికారుల విన్యాసాలు. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు అరికడదాం. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన సిపి సాయి చైతన్యం. పదవ తరగతి సిబిఎస్ఈలో జెన్నెపల్లి ఎస్ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎస్ఎస్ఆర్ గ్రూప్స్ చైర్మన్ మారయ్య గౌడ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.